తిరుపతి కిరణ్ రాయల్ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్. ఆరోపణలు చేసిన మహిళ అరెస్ట్. జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత 2-3 రోజులుగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తన వద్ద డబ్బులు అప్పుగా తీసుకుని మోసం చేశాడని తిరుపతి మహిళ ఆరోపించడం, సెల్ఫీ వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత విడుదలైన పలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన మహిళను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ రాయల్ వ్యవహారంపై సదరు మహిళ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్ ముగించుకుని బయటకు రాగానే రాజస్థాన్కు చెందిన జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన మహిళను ఆన్లైన్ చీటింగ్ కేసులో అరెస్టు చేసినట్లు తెలిసింది. రాజస్థాన్లోని జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు ప్రెస్ క్లబ్ నుంచి ఆమె బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ప్రెస్ మీట్లో సదరు మహిళ కిరణ్ రాయల్ మీద మరిన్ని ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ మాయమాటలు నమ్మి మోసపోయాడని, ఇప్పుడు పిల్లల భవిష్యత్ కోసమే తన పోరాటమని తెలిపారు. తన వెనుక ఏ పార్టీ లేదని స్పష్టం చేశారు. కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించిన మహిళ ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు కిరణ్ రాయల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జనసేన పార్టీ కూడా చర్యలు చేపట్టింది. ఈ విషయమై పార్టీ అంతర్గత విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్కు స్పష్టం చేశారు. అలాగే పార్టీ శ్రేణులకు, కార్యకర్తలు, నేతలకు జనసేన కీలక విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని సూచించింది. సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కనబెట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న పవన్ కళ్యాణ్ చట్టం తన పాని తాను చేస్తుందని తెలిపారు.